Thank you. And I really want to thank Uma Mahesh, sir, and Sabita madam. And ma'am, you please, thank you so much. And thank you for offering your generous request of conducting more such sessions in your college. Yes. Yeah. Thank you. And thank you, Srinivas Garu, Acharya Srinivas Garu, and thank you, my Mamujan, for giving us such wonderful messages on nature and animals and meditation, everything. సో ఈ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో అది పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పైమా అండ్ పిఎస్ఎస్ఎం స్వాగ్ సహకారంతో జరిగింది. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అంటే ఇది అహింసా ర్యాలీ. సో బేసికల్గా నేను పుట్టింది వెజిటేరియన్ ఫ్యామిలీలోనే, మీ అందరికీ తెలిసిందే, దాంట్లో రహస్యం ఏమి లేదు. కానీ 2018లో సంహవ్ అందరం యూట్యూబ్ బ్రౌజ్ చేస్తుంటాం కదా, చేస్తూ ఉంటే సడన్గా ఒక హారర్ మూవీ చూడడం జరిగింది. ఆ హారర్ మూవీ ఏంటంటే డైరీ ఇండస్ట్రీ మూవీ. దాంట్లో ఎంత క్రూరంగా, ఎంత విపరీతంగా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళని గర్భవతి చేస్తూ, వాళ్ళ బిడ్డల్ని కన్నాక వాళ్ళని దూరం చేస్తూ, ఆ పాల వ్యాపారాల కోసం, ప్రాఫిట్స్ కోసం ఎంత ఎంత దారుణంగా వాళ్ళని హింసిస్తారో తెలిసాక 1 గంట సేపు బాగా ఏడ్చేశానండి. 1 hour ఐ జస్ట్ క్రైడ్. అంటే 1 hour అని అంటున్నాను, ఎంతసేపు ఏడ్చాను నేను లెక్క చూడలేదు, బట్ ఐ జస్ట్ క్రైడ్ అండి. అంటే నేను ఇప్పటిదాకా నేను యానిమల్ లవర్ అంటున్నాను, నేచర్ లవర్ అంటున్నాను, కానీ దీంట్లో నేను పాత్రను వహిస్తున్నానే, ఈ క్రూరత్వాన్ని నేను ప్రోత్సహిస్తున్నానే నా డిమాండ్ వల్ల, నా నాలిక వల్ల, నా హ్యాబిట్స్ వల్ల అని చెప్పేసి అనుకుని ఏడ్చేశాను. సో దాని తర్వాత ఇంకా ఐ జస్ట్ డ్రాప్డ్ అండి. ఆల్టర్నేటివ్స్ చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. నాకు పెరుగు ఎలా దొరుకుతుంది, పాలు ఎలా దొరుకుతుంది, ఇది ఎలా దొరుకుతుంది అని చెప్పేసి ఏం చూసుకోలేదు. జస్ట్ 1 year దాకా జస్ట్ డ్రాప్డ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత మెల్లిమెల్లిగా మార్కెట్లోకి ఈ పెరుగు రావడం, ఆ పాలు రావడం వచ్చింది. అవి ఉన్నా లేకపోయినా నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. కానీ జంతు హింసలో నా పాత్ర ఉండకూడదు అని ఎప్పుడైతే డిసైడ్ చేస్తున్నా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అది 2018లో. 2020లో పిఎస్ఎస్ఎం స్వాగ్ అని చెప్పేసి స్థాపన చేయడం పడింది. స్వాగ్ అంటే సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. దీంట్లో మెయిన్ 3 ఉద్దేశాలు ఉన్నాయి. ఫస్ట్ సేవ్ వాటర్, సెకండ్ సేవ్ యానిమల్స్, థర్డ్ ప్లాంట్ ట్రీస్. సో ఉమా మహేష్ గారు అన్నారు ప్లాంటింగ్ ట్రీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఎర్త్లో మేజర్గా మన గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ వచ్చేది డిఫారెస్టేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఇంకా సాయిల్ ఇరోజన్ వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. నేను అనేది ఏంటంటే ఎర్త్లో యానిమల్ అగ్రికల్చర్ వల్ల చాలా 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 నష్టం జరుగుతుంది. ఎందుకంటే యానిమల్స్కి ఫస్ట్ వాటర్ ఇస్తాం, యానిమల్స్కి ఫస్ట్ ఫుడ్ ఇస్తాం. దానివల్ల మనకి ఫుడ్ షార్టేజ్ అండ్ వాటర్ షార్టేజ్ జరుగుతుంది. సో యానిమల్ అగ్రికల్చర్ ఎప్పుడైతే అంతరించిపోతుంది, యానిమల్ అగ్రికల్చర్ అంటే యానిమల్స్ అంతరించిపోవడం కాదు, వాళ్ళ ద్వారా మన ఫుడ్ తినడం, వాళ్ళ ద్వారా మన ఆహారం చేయడం, అది మనం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మనకి ఫుడ్ క్రైసిస్, వాటర్ క్రైసిస్, వాటర్ పొల్యూషన్, డిఫారెస్టేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు మనం చెట్లు నాటుతున్నాం, చెట్లు నాటమని మనం ప్రోత్సహిస్తున్నాం, కానీ ఇంకోవైపు ఇంకో చోట చెట్లు నరకబడడానికి మనం కారణమవుతున్నాం బై సపోర్టింగ్ యానిమల్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు యానిమల్ డిమాండ్ పెరిగే కొద్దీ మనకి పాల కోసం కానీ, మాంసం కోసం కానీ, చేపల కోసం కానీ, హనీ కోసం కానీ, లేకపోతే ఏదన్నా కానీ మనం డిమాండ్ క్రియేట్ చేస్తున్న కొద్దీ అంత ల్యాండ్ వాళ్ళు సాఫ్ చేసుకుంటూ పోతున్నారు. ఈవెన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కూడా కట్ అవ్వబోతున్నాయి క్యాటిల్ కోసం. సో చెట్లు నాటుదాం, అదే టైంలో చెట్లు నరకకుండా ఉండడానికి కూడా కారణం మనం అవుతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో లెట్స్ ఎండ్ యానిమల్ అగ్రికల్చర్ కంప్లీట్గా. పత్రిజీ కూడా ఈ విషయంలో ఏం చెప్పారంటే, ఫ్రమ్ అ నాన్ వెజిటేరియన్ యూ హ్యావ్ టు బికమ్ ఎ వెజిటేరియన్, ఫ్రమ్ ఎ వెజిటేరియన్ యూ హ్యావ్ టు గో టు రా ఫుడ్స్, ఫ్రమ్ రా ఫుడ్స్ యూ హ్యావ్ టు బికమ్ అ ఫ్రుటేరియన్, ఫ్రమ్ ఫ్రుటేరియన్ యూ హ్యావ్ టు బికమ్ అ లిక్విడేరియన్, ఫ్రమ్ లిక్విడేరియన్ యూ హ్యావ్ టు బికమ్ అ బ్రెథేరియన్, అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఎ మెడిటేటర్. సో ఆ మెడిటేషన్ ద్వారా మనకి బ్రెథేరియన్ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ మనం బ్రతకగలగలము. పత్రిజీ అన్నారు కదా, ఎంత ధ్యానం చేస్తే మనకు అంత నిద్ర తక్కువైతూ ఉంటుంది, అంత ఆకలి తక్కువైతూ ఉంటుంది. ఎందుకు? బికాస్ వీఆర్ అలైవ్ విత్ ద కాస్మిక్ ఎనర్జీ. సో ఆ దిశగా ఇంకొక అడుగు ముందరకేసా, ఆ అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను. మనకి హెజిటేషన్, కొంచెం మొండితనం,
కొంచెం ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే మనం ఫుల్ స్టాప్ వేసేసుకున్నాం. ఫుల్ స్టాప్ ఎక్కడ లేదు, కామా ఉంది. సో ఇంకా ఇంకా ముందర వెళ్ళి అహింసని ఇంకా పాటిస్తూ హింసని కొంచెం విడదీస్తూ వెళ్తే చాలా 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 బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది స్వాగ్ యొక్క ఉద్దేశం. అహింస అంటే ఫస్ట్ మనతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోమో అది బయటకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళని హాని చేస్తుంటాం. సో హాని లేని తనం ఉండాలంటే ఫస్ట్ మనం 100% ప్లాంట్ బేస్డ్ అవ్వాలి. 100% ప్లాంట్ బేస్డ్ అవ్వాలి. 1-2%, 10%, 20% కాదు, 100% ప్లాంట్ బేస్డ్ అయితే మన మొత్తం కర్మలంతా ఇంకా కొత్త కర్మలు చేసుకోము. యానిమల్స్ పట్ల, నేచర్ పట్ల ఇక్కడ కూడా మనం కొత్త కర్మలు చేసుకోము. కాబట్టి మనం హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా హాయిగా పడుకోవచ్చు. ఏ జంతువుకి నేను హాని చేయలేదు, ఏ చెట్టు నరికి వేయబడ్డానికి నేను తోడ్పడలేదు అన్న సంతృప్తి మనకి మిగులుతుంది. ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ 41 days. యూ ఎక్స్పెరిమెంట్. దెన్ మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నేను ఐల్ యాక్సెప్ట్. అంతే అంటున్నా. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేయండి. పత్రిజీ ఎప్పుడు ఎక్స్పెరిమెంటేషన్కి ఎప్పుడు ఫస్ట్ ఇది ఇచ్చేవారు, బికమ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేవారు. సో టుడే ఈజ్ ద డే ఫర్ ద వాయిస్ ఫర్ వాయిస్లెస్. కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. బట్ ప్లీజ్ అందరూ ధ్యానం చేయండి. ఎవ్రీడే ధ్యానం చేయండి. ధ్యానం లేకపోతే మనం ఏంటో తెలుసుకోలేము, మన శక్తి ఏంటో మనం తెలుసుకోలేము, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనం తెలుసుకోలేము, హార్మ్లెస్నెస్ గురించి తెలుసుకోలేము, కర్మక్షేత్రం గురించి మనం తెలుసుకోలేము, అసలు ఏమి తెలుసుకోలేము ధ్యానం లేకపోతే. అలాగే పుస్తకాలు చదవండి. పత్రిజీ ఎప్పుడు స్వాధ్యాయానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చేవారు. పుస్తకాలు చదవండి. సజ్జన సాంగత్యం అంటే ఇది మనం చేసే సజ్జన సాంగత్యమే, నేర్చుకోవడం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. సో అండ్ దెన్ ప్లీజ్ 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 చూస్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఏదన్నా కానీ మీకు హెల్త్ పరంగా ఏదన్నా ఇది కావాలి, ఆ ప్రోటీన్ కావాలి అంటే దయచేసి మీ న్యూట్రిషనిస్ట్ దగ్గరనో మీ డైటీషియన్ దగ్గరనో వెళ్ళి వాళ్ళ సలహా తీసుకుని మీ డైట్ చార్ట్ తీసుకుని దాన్ని పాటించి మీ బాడీకి సరిపడేలా ఎలా దానికి మంచి హెల్త్గా ఫుడ్ ఇవ్వాలో వాళ్ళని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. దానికి మనం జంతువుల్ని హింసించక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మనకి చక్కని శుద్ధ శాకాహార భోజనం మన కోసం వెయిట్ చేస్తోంది. సో లెట్ us all go and have some food. And thank you PMC team for wonderful, ఎంతో చక్కగా ర్యాలీని కవర్ చేసి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసి ఒకసారి PMCకి మనం చప్పట్లు కొట్టాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్.